ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన హైవోల్టేజ్ పోర్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. గత 13 ఏళ్లుగా అంటే సరిగ్గా 5107 రోజుల పాటు వెంటాడుతున్న ఓపెనింగ్ మ్యాచ్ పరాజయాల శాపానికి ముంబై జట్టు ఎట్టకేలకు స్వస్తి పలికింది. 2012 తర్వాత ముంబై ఇండియన్స్ తమ మొదటి మ్యాచ్లో విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. శ్రీరామనవమి పండుగ ముగిసిన వెంటనే ముంబై జట్టు తన 14 ఏళ్ల వనవాసాన్ని ముగించుకుని అయోధ్యకు చేరినట్లుగా ఈ భారీ విజయంతో సీజన్ను ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకోగా వాంఖడే పిచ్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ గ్రీన్ టాప్తో దర్శనమిచ్చింది. స్వయంగా కేకేఆర్ సారథి అజింక్య రహానే కూడా తన కెరీర్లో వాంఖడే పిచ్ ఇంత పచ్చగా ఉండటం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించడం పిచ్ స్వభావాన్ని తెలియజేస్తుంది. అయితే గ్రాస్ ఉన్నప్పటికీ బౌలర్లకు పెద్దగా సహకరించకుండా బ్యాటర్లకు స్వర్గధామంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ మరియు అజింక్య రహానే ముంబై బౌలర్లపై విరుచుకుపడుతూ ఆరంభం నుండే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కేవలం 3.5 ఓవర్లలోనే జట్టు స్కోరును 50 మార్కు దాటించి ముంబైపై కేకేఆర్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ టీమ్ 50ని నమోదు చేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్లో రహానే 25 పరుగులు పిండుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 78 పరుగులు చేసిన కేకేఆర్ 7.3 ఓవర్లలోనే ఒక 100 పరుగుల మార్కును చేరి రికార్డులు సృష్టించింది. ఫిన్ అలెన్ 17 బంతుల్లో 37 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న వేళ షార్దుల్ ఠాకూర్ తన మ్యాజిక్ స్పెల్తో అతడిని పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వచ్చిన భారీ ఆశలున్న వీరుడు కెమెరాన్ గ్రీన్ కూడా షార్దుల్ బౌలింగ్లోనే వెనుదిరగడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది. అయినప్పటికీ రహానే తన క్లాస్ ఇన్నింగ్స్తో 40 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. 14 ఓవర్లకి 150 పరుగులు చేసిన కేకేఆర్ ఒక దశలో 250 దాటుతుందని అనిపించినా ముంబై బౌలర్లు బుమ్రా, ట్రెంట్ బోల్ట్ మరియు షార్దుల్ ఠాకూర్ అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా 12, 13, 14 ఓవర్లలో ముంబై కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్ మొమెంటంను దెబ్బతీసింది. షార్దుల్ ఠాకూర్ తన 3 వికెట్లతో గోల్డెన్ ఆర్మ్లా మారగా బుమ్రా తన యార్కర్లతో డెత్ ఓవర్లలో కట్టడి చేశాడు. చివరిలో అంగ్రీష్ రఘువంశీ 51 పరుగులు మరియు రింకు సింగ్ 33 పరుగులతో పోరాడటంతో కేకేఆర్ 220 పరుగులకు చేరుకుంది. ముంబై బౌలింగ్ విభాగంలో షార్దుల్, బుమ్రా, బోల్ట్ మాత్రమే 10 లోపు ఎకానమీతో బౌలింగ్ చేయగా అరంగేట్రం స్పిన్నర్ అల్లా గజన్ఫర్ 51 పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు. 221 పరుగుల హిమాలయమంత లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు పిచ్పై ఊచకోత కోశారు. రోహిత్ శర్మ మరియు రికల్టన్ కోల్కతా బౌలర్లను ఆటాడుకుంటూ మొదటి వికెట్కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇది ముంబై చరిత్రలో రెండో అత్యుత్తమ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావడం విశేషం. సొంత గడ్డపై హిట్మన్ రోహిత్ శర్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ కేవలం 23 బంతుల్లోనే తన ఐపీఎల్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని బాదేశాడు. గతంలో 2015లో ఉన్న తన రికార్డును తానే తిరగరాస్తూ 38 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 78 పరుగులు చేసి వింటేజ్ రోహిత్ను గుర్తుచేశాడు. అతనికి తోడుగా రికల్టన్ కూడా 24 బంతుల్లోనే 50 పూర్తి చేసి మొత్తం 80 పరుగులతో అదరగొట్టాడు. వీరిద్దరి 200 స్ట్రైక్ రేట్ బ్యాటింగ్తో పవర్ ప్లేలోనే 80 పరుగులు రావడంతో ముంబై గెలుపు దాదాపు ఖాయమైపోయింది. కేకేఆర్ ఫీల్డర్లు రికల్టన్ ఇచ్చిన క్యాచ్ను వదిలేయడం వారికి శాపంగా మారింది. రోహిత్, రికల్టన్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులు, తిలక్ వర్మ 20 పరుగులతో వేగంగా ఆడి పెవిలియన్ చేరిన హార్దిక్ పాండ్యా క్రీజులో ఉండి 5 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని పూర్తి చేశాడు. ముంబై ఇండియన్స్ తమ ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రన్ చేజ్ రికార్డును సాధించడమే కాకుండా పంజాబ్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు 200 పైచిలుకు స్కోర్లను చేజ్ చేసిన జట్టుగా నిలిచింది. కేకేఆర్ బౌలింగ్ విభాగంలో అనుభవం లేకపోవడం మరియు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ధారాళంగా పరుగులు ఇవ్వడం వారి కొంప ముంచింది. ముఖ్యంగా రోహిత్ శర్మపై మంచి రికార్డు ఉన్న సునీల్ నరైన్ను ఆలస్యంగా బౌలింగ్కు తీసుకురావడం కేకేఆర్ చేసిన వ్యూహాత్మక తప్పిదంగా కనిపిస్తోంది. మరోవైపు కెమెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై కూడా చర్చ సాగుతోంది. మొత్తానికి విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో రోకో షో ఐపీఎల్ 2026కి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. ఈ విజయం ముంబైకి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగా కేకేఆర్ తమ బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఈ మ్యాచ్ నిరూపించింది. ఈ రికార్డ్ బ్రేకింగ్ మ్యాచ్పై మీ అభిప్రాయం ఏంటి? హిట్మన్ విన్యాసాలు మరియు ముంబై శాప విమోచనం గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.